the most trending and ferocious villain of Indian cinema right now, the Bobby Deol. 2023 biggest controversial and biggest blockbuster movie, The Animal. Animal movie, every character, dark character. ద మోస్ట్ ఆఫ్ ద టైం మూవీలో ఉన్న ప్రతి క్యారెక్టర్ని ఒక డార్క్ వేలో చూపించడానికి ట్రై చేశాడు మన సందీప్ రెడ్డి. కానీ ఇందులో ఉన్న హీరో కన్నా విలన్ క్యారెక్టర్కి చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు. బట్ దానికి రీజన్ ఏంటి, అసలు విలన్ అంత ఫెరోషియస్ ఎందుకున్నాడు? మ్యాక్సిమం మనం చిన్నప్పటి నుంచి చూసిన ఫిలిమ్స్లో విలన్కి భారీ డైలాగ్స్ అండ్ ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. కానీ ఈ మూవీలో ఉన్న విలన్కి ఎక్కువ డైలాగ్స్ లేవు, బట్ టోటల్గా డైలాగ్స్ లేకుండా ప్లాన్ చేశాడు. ఒక డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో విలన్ అంటే ఎలా ఉండాలో చూపించాడు మనకు సందీప్ రెడ్డి. ది బాబీ డియోల్ అప్కమింగ్ లైన్ ఆఫ్ ఫిలిమ్స్ గురించి మాట్లాడుకుందాం. మోస్ట్ ట్రెండింగ్ విలన్ ఎవరైనా ఉన్నారు రైట్ నౌ ఇండియన్ సినిమాలో అంటే ద ఫస్ట్ నేమ్ విల్ బి ది బాబీ డియోల్. ఈయన హిందీ యాక్టర్ అయినప్పటికీ ఎనిమల్ తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయి. ఈ మూవీ కన్నా ముందే కొన్ని మూవీస్లో అనౌన్స్మెంట్ జరిగినప్పటికీ ఆ మూవీస్ ఇంకా రిలీజ్ కాలేదు. ఆ మూవీస్ ఏంటి, అండ్ మన సౌత్ ఇండియా నుంచి టోటల్లీ 3 ఫిలిమ్స్లో మెయిన్ విలన్గా యాక్ట్ చేస్తున్నారు బాబీ డియోల్. అందులో 2 పాన్ ఇండియన్ ఫిలిమ్స్ అండ్ ఒకటి మన తెలుగు ఫిలిం. అవేంటో కూడా క్లియర్గా చూద్దాం. వీడియో ఎండింగ్లో ఒక సపరేట్ న్యూస్ కూడా ఉంది, దానికి తప్పకుండా మిస్ అవ్వకండి. అది సందీప్ రెడ్డి నెక్స్ట్ ఫిలిం స్పిరిట్ మూవీ గురించి. బాబీ డియోల్ లైనప్లో వచ్చే ఫస్ట్ మూవీ కంగువా. హీరో సూర్య అండ్ హీరోయిన్ దిశా పటాని. డైరెక్టెడ్ బై కె శివకుమార్, తమిళ్ డైరెక్టర్. అండ్ ఈ మూవీ టోటల్లీ 10+ లాంగ్వేజ్లో రిలీజ్ అవ్వబోతుంది, ఇంక్లూడింగ్ ఇంగ్లీష్. టీజర్ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా రిలీజ్ అయింది. సో ఇట్స్ ఏ హాలీవుడ్ మూవీ. ఇందులో మెయిన్ విలన్గా బాబీ డియోల్ యాక్ట్ చేస్తున్నాడు. అండ్ ఈ క్యారెక్టర్ నేమ్ వచ్చేసి రుధిరన్. రీసెంట్గా బాబీ డియోల్ బర్త్డే రోజు కంగువా నుంచి బాబీ డియోల్ క్యారెక్టర్ పోస్టర్ వచ్చింది. ద ఫస్ట్ లుక్ ఆఫ్ బాబీ డియోల్. ఇట్స్ లుక్ సో ఫెరోషియస్ అండ్ డేంజరస్. చాలా భయంకరంగా ఉంది లుక్ మాత్రం. చుట్టూ ఎవరో నిలబడి మధ్యలో బాబీ డియోల్ ఒక ఐ లేనట్టు ఇంకో ఐ ఉన్నట్టు చాలా డిఫరెంట్ కాన్సెప్చువల్ పోస్టర్లా ఉంది అది. అండ్ లాస్ట్లో వచ్చేది NBK 109. హీరో బాలకృష్ణ, డైరెక్టర్ బై KS రవీంద్ర. ఇందులో కూడా బాబీ డియోల్ని మెయిన్ విలన్గా కన్సిడర్ చేస్తున్నారు. ఇంకా ఏది ఫైనల్ కాలేదు. ఈ మూవీ షూటింగ్ కూడా ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి ఏది అప్పుడే మనం డిసైడ్ చేయకూడదు. బట్ ఓకే అయితే మాత్రం బాగానే ఉంటుంది. బాలకృష్ణ వర్సెస్ బాబీ డియోల్ ఒక కొత్త డిఫరెంట్ వేరియేషన్స్ కూడా చూడొచ్చు మన బాలకృష్ణ గారిలో. అలాగే తెలుగు ఫిలిమ్స్లో బాబీ డియోల్ యాక్టింగ్ ఎలా ఉంటుంది, డబ్బింగ్ వైజ్గా సెట్ అవుతాడా లేదా అనేది కూడా కొంచెం క్లియర్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈ మూవీతో. ఐ హోప్ ఫర్ ద బెస్ట్. ఈ మూవీలో కూడా బాబీ డియోల్ ఓకే అయితే బాగుంటుంది. ఒక కొత్త విలన్ దొరికేసాడు మనకి ఇండియన్ సినిమాకి అనిపిస్తుంది. అండ్ ఈ బాబీ డియోల్ గురించి ఒక చిన్న మ్యాటర్ చెప్పాలి. ఈయన స్టార్టింగ్లో హీరోగా చాలా మూవీస్ చేశాడు. అండ్ హీఈస్ ద సన్ ఆఫ్ ధర్మేంద్ర, సీనియర్ యాక్టర్ ఆఫ్ బాలీవుడ్. కానీ ఈయన మూవీస్లో ఉన్న కొన్ని ఫిల్మోగ్రఫీ అండ్ ఇక్కడ కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల మూవీస్ అంతగా సక్సెస్ అవ్వకపోవడం, అక్కడ తొక్కేయడం బాలీవుడ్ స్టార్స్, అలా కొన్ని పర్సనాలిటీస్ జరగడం వల్ల మూవీస్లో నుంచి బయటకు వచ్చేసిండు. చాలా ఇయర్స్ గ్యాప్ తీసుకున్న తర్వాత మన సందీప్ రెడ్డి వంగ ఒక మూవీలో యాక్టింగ్ చూసి మన బాబీ డియోల్ది ఎలాగైనా ఎనిమల్లో అయినా మూవీగా చేయాలి, విలన్గా చేయాలని బాబీ డియోల్ అడిగితే డెఫినెట్గా చేస్తాను అని ఆ క్యారెక్టర్ ఓకే చెప్పారంట. దాని తర్వాత లైఫ్ చేంజ్ అయింది బాబీ డియోల్ది. వరుసగా 4 to 5 ఫిలిమ్స్ ఆర్డర్లో ఉన్నాయి. ఇప్పటికే 3 మూవీస్ షూటింగ్ కంప్లీట్ అయ్యి రిలీజ్కి రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి బాబీ డియోల్ ఒక రేంజ్కి వెళ్ళబోతున్నారు ఇండియన్ సినిమాలో. ఇట్స్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ ఫెరోషియస్ అండ్ ట్రెండింగ్ విలన్ ఆఫ్ ద ఇండియన్ సినిమా.